నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనం గురుతేజ్ బహదూర్ బలిదానాన్ని గురించి తెలుసుకుందాం. గురుతేజ్ బహదూర్ ఎవరి? గురుతేజ్ బహదూర్ ఎందుకు ఇతన్ని కాశ్మీర్ పండితులు కలిశారు? అసలు కాశ్మీర్ పండితులకు గురుతేజ్ బహదూర్కు ఉన్న సంబంధం ఏంటి? కాశ్మీర్ పండితులు గురుతేజ్ బహదూర్కి ఏం సహాయం అడిగారు? ఔరంగజేబు అతి దారుణంగా ప్రజలందరూ చూస్తుండగా గురుతేజ్ బహదూర్ను ఎందుకు తల నరికించి చంపించాడు? వివరాల్లోకి వెళ్దాం. ఔరంగజేబు మన భారతదేశంపై దండెత్తి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. మన భారతదేశంలోని ఆధ్యాత్మికతను గుళ్లను చూసి అతనికి అసూయ పుట్టింది. అంతే, ఎలాగైనా ఈ గుళ్లను మూయించాలనే కపట ఉద్దేశంతో మెల్లిగా మన హిందువులతో చెప్పాడు, మీ గుళ్లలోని గోపురాలన్నీ పురాతనమైన శిథిలమైపోయిన ఏ సమయంలో అయినా పడిపోవచ్చు, వీటిని మరమ్మత్తు చేయిస్తానని చెప్పేసి ఒక్కొక్క గుడిని మూయించడం ప్రారంభించాడు. అలా గుళ్ళన్నీ మూయించిన కొన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హిందువు కూడా ఎందుకు మా గుళ్లను మరమ్మత్తు పేరుతో మూయించావు, ఎందుకు మరమ్మత్తు చేయించలేదు, ఎందుకు గుళ్లను తెరవట్లేదు అని అడిగే సాహసం చేయలేకపోయారు. ఔరంగజేబ్ భయంతో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తరుణం. అదే సమయంలో సిక్కుల 9వ గురువు గురుతేజ్ బహదూర్ యొక్క ప్రాబల్యంతో తమ హక్కుల కోసం పోరాడడం, అవసరమైతే ప్రాణాలు తీయడం, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. అలాంటి సమయంలో ఔరంగజేబు ఏం చేశాడు? హిందువుల అస్తిత్వాన్ని కోల్పోతున్నారు, హిందువులు తనతో భయపడుతున్నారని తెలిసి, ఇక గుళ్ళ గురించి అడగట్లేదని తెలిసి మత మార్పుడులకు స్టార్ట్ చేశాడు. రోజువారీగా ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి మత మార్పుడులు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అనుచరులు కొందరు అన్నారు, రోజువారీగా వెళ్ళి మనం మత మార్పుడులు ఎందుకు చేయాలి, ఇది ఆధ్యాత్మిక దేశం, ఇక్కడ కాశ్మీర్ పండితుల పేరు బాగా వినిపిస్తుంది, ఈ కాశ్మీరీ పండితులు ఏది చెప్తే మిగతా వాళ్ళందరూ అదే వింటారు ప్రజలు అని చెప్పగానే ఔరంగజేబ్ వెంటనే కాశ్మీర్ పండితుల ఇండ్ల మీదకి సైన్యాన్ని పంపిస్తాడు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టడము, తిట్టడం, మహిళను హింసించడం, మన మతంలోకి లాక్కోవడం, ఇదే జరుగుతుంది. అప్పుడు కాశ్మీర్ పండితులు అందరూ సైన్యానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటారు. ఏమని? మాకు 6 నెలల వ్యవధి ఇవ్వండి, ఈ 6 నెలల్లో మేము మీ మతంలోనికైనా మారుతాం, లేకుంటే మీరు ఇచ్చే శిక్షలనైనా భరిస్తాము, కాకపోతే మాకు 6 నెలల వ్యవధి కావాలని అంటారు. వారు ఆ విషయాన్ని ఔరంగజేబ్కు చేరవేస్తారు. ఔరంగజేబ్ సరే అంటాడు, ఎలాగో నా భయాన్ని చూశారు, చావుకు దగ్గరలో ఉన్నారు, సో ఎలాగే 6 నెలలైనా వీరు నా మతంలోకి రావలసిందే, కాబట్టి సరే 6 నెలలు మీకు సమయం ఇస్తున్నాను అంటారు. వీరందరూ కలిసి మన అమర్నాథ్ టెంపుల్లో వీళ్ళందరూ సమావేశమవుతారు. కాశ్మీర్ పండితులు అక్కడ చర్చ జరుగుతుంది. మరణమా, మతం మారడమా? అక్కడ అందరూ ప్రతి ఒక్కరూ మతం మారడానికి ఇష్టపడరు, మరణానికి ఇష్టపడతారు. అప్పుడు కాశ్మీర్ పండితులలో ఒక పండితుడైన కృపారామ్ అనే పండితుడు లేచి నిలబడి, నాకు ఒక దారి కనిపిస్తుంది, మనం మతం మారవలసిన అవసరం లేదు, మరణించవలసిన అవసరం లేదు, నాకు ఒక దారి కనిపిస్తుంది, సిక్కుల 9వ గురువు అయిన గురుతేజ్ బహదూర్ని కలిస్తే మనకేమన్నా దారి తెలుస్తుంది అని అంటారు. అప్పుడు అందరూ గురుతేజ్ బహదూర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు గురుతేజ్ బహదూర్ కూర్చొని ఉంటారు, ఆ పక్కనే 11 ఏళ్ల తన కుమారుడు కూర్చొని ఉంటారు. ఈ కాశ్మీర్ పండితులందరూ వెళ్ళి అతని దగ్గర ఏడుస్తూ తన మొర పెట్టుకుంటారు. గురుతేజ్ బహదూర్ గారు, మా హిందువులకు, మా మతానికి ముప్పు వాటిల్లి, మా జంధ్యానికి తిలకానికి ముప్పు వచ్చింది, మేము మతం మారవలసిన పరిస్థితి కల్పిస్తున్నాడు ఔరంగజేబ్, నిజంగా మేము మతం మారవలసి వస్తే మేము చావునే కోరుకుంటామని చెప్తారు. ఇదంతా దీర్ఘంగా కళ్ళు మూసుకొని గురుతేజ్ బహదూర్ గారు వీరి మాటను వింటూ దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. అప్పుడు ఈ 11 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉంటారో ఆ బాలుడు అడుగుతారు తండ్రిని, తండ్రి ఎవరు వీళ్ళంతా, ఎందుకు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు, వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతాడు. ఎలా అని వెంటనే అంటాడు, వీరికి ఎలాంటి కష్టమైనా సరే నిన్ను నమ్మి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కష్టాన్ని తీర్చాలి, వీళ్ళకు నువ్వు అండగా ఉండాలని చెప్తాడు. 11 ఏళ్ల బాలుడు అలా చెప్పడంతో గురుతేజ్ బహదూర్ ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు కాశ్మీర్ పండితులతో చెప్తాడు, మీరు వెళ్ళి అక్కడ ఔరంగజేబ్కు ఒక కబురు పంపండి. ఏమని? మేము మీ మతం మారడానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మాదొక కండిషన్ ఉంది, గురుతేజ్ బహదూర్ గారు ఒక్కరిని మీరు మతం మార్చగలిగితే మేమందరం స్వతహాగా మీ మతంలోకి వస్తామని చెప్పండి అంటారు. కాశ్మీర్ పండితులకు సంతోషం అనిపిస్తుంది, సరే ఇతను మనకు భరోసా ఇస్తున్నారు, ఆనందంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఈ కబురును ఔరంగజేబ్కు చేరవేస్తారు. ఔరంగజేబు అప్పుడు ఆలోచిస్తాడు, నేను భారతదేశాన్ని మొత్తాన్ని మారుద్దాం అనుకున్నాను, కొందరు సలహాలతో కాశ్మీర్ పండితులను మారుస్తే సరిపోతుందన్న, ఇప్పుడు ఏకంగా ఒకే వ్యక్తిని మారుస్తే మొత్తం మతం మారుతా అంటున్నారు, ఇదేదో బాగుంది కదా, అది పెద్ద విషయం కాదు కదా అని వెంటనే గురుతేజ్ బహదూర్కు కబురు పంపుతాడు, ఢిల్లీకి రమ్మని. గురుతేజ్ బహదూర్ ఇంకా 5 అనుచరులు కలిసి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. వీరు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నప్పుడు సిక్కు మొత్తం సామ్రాజ్యం ఏమవుతుందో గురుతేజ్ బహదూర్ ముందుకు వచ్చేస్తుంది. ఔరంగజేబు మంచివాడు కాదు, నీచుడు, అతన్ని నమ్మరాదు, మేమందరం మీతో వస్తామంటారు. అప్పుడు గురుతేజ్ బహదూర్ గారు నేల మీద ఒక రేఖను గీస్తారు. గీసి ఇది దాటి రావడానికి వీలు లేదని చెప్తాడు. ఈ 5 అనుచరులతో తను
ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే ఈ ఔరంగజేబ్ గురించి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆలోచిస్తాడు, ఇద్దరిని అక్కడే ఢిల్లీకి సమీపంలో ఉండమని చెప్తాడు. ఏమని, మీరు ఇక్కడే దగ్గరలో రహస్యంగా ఉండండి, ఇన్ కేస్ మాకేమైనా జరిగితే మీరు మన వారికి ఈ విషయాన్ని చేరవేయండి అని చెప్తాడు. ఇద్దరిని రహస్యంగా అక్కడ ఉంచి ఈ నలుగురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఢిల్లీకి చేరుకోగానే ఈ భటులు ఏం చేస్తారు, సైన్యం ఏం చేస్తారు, ఈ ముగ్గురిని కారాగారంలో వేస్తారు. ఔరంగజేబ్ దగ్గరికేమో గురుతేజ్ బహదూర్ని తీసుకెళ్తారు. గురుతేజ్ బహదూర్ని చూసిన ఔరంగజేబ్ నవ్వుతూ, నువ్వేదో మహిమలు చేస్తావంట కదా, నీ మహిమలు చూయించు లేదా నా మతంలోకి మారు అంటారు. అప్పుడు గురుతేజ్ బహదూర్ గారు అంటారు, మహిమలు అనేది మంచితనం కోసం చేసేటి, ఇక మతం మారడం అనేది నేను ఏ మతంలో పుట్టానో అదే మతంలో చావడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. అది విన్న ఔరంగజేబ్ కోపంతో ఈయనని కటిక చీకటైన కారాగారంలో బంధిస్తారు. ఎన్నో హింసలు పెడతారు. అక్కడ సహచరులను, ఇటు గురుతేజ్ బహదూర్ గారిని ఎన్నో హింసలు పెడతారు. అయినా ఎవ్వరు కూడా మతం మారడానికి ఇష్టపడరు. అప్పుడు ఔరంగజేబ్ ఆలోచిస్తాడు, గురుతేజ్ బహదూర్ గారిని మనం భయపెట్టలేము, సో ఈయన అనుచరులను ఈయన ముందు కఠినంగా శిక్షిస్తే ఏమైనా మారుతాడేమో అని ఏం చేస్తారు, మొదటి ఒక అనుచరును తీసుకొచ్చి గురుతేజ్ బహదూర్ ముందు అతని శరీరానికి చెక్కలతో మొత్తం నిలువున కొట్టేసి శరీర భాగాన్ని మధ్యగా కత్తిరించడం చేస్తారు. అయినా ఔరంగజేబ్ చేసిన ఈ దుశ్చర్యను ఇటు గురుతేజ్ బహదూర్ కానీ ఇక్కడ ఎవరైతే శిక్ష అనుభవిస్తారో తను కానీ చెల్లించరు, మతం మారడానికి ఇష్టపడరు. శరీరాన్ని 2 భాగాలుగా చేస్తారు. మరుసటి రోజు అలాగే ఇంకొక అనుచరుని తీసుకొచ్చి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు అతనికి మొత్తం దూదిని చుట్టి పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. 3వ రోజు అలాగే ఇంకొక అనుచరుని సలసల కాగే నీటిలో ముంచి చంపేస్తారు. ఇలా రోజువారీగా ఒకరిని వాళ్ళు చంపేస్తున్న గురుతేజ్ బహదూర్ కానీ అతని అనుచరులు కానీ భయపడరు. ఎందుకంటే వారు ఎవరికైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడానికి, హిందూ మతాన్ని రక్షించడానికి. తర్వాత ఔరంగజేబ్ అంటాడు, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నువ్వు హిందూ మతాన్ని వదిలేస్తావా, మా మతంలోనికి వస్తావా, ఏంటి నీ సంగతి అనగానే గురుతేజ్ బహదూర్ గారు కూడా అదే అంటారు, నేను ఏ మతంలో ఉన్నానో ఆ మతంలో చావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు. అనగానే వీరేం చేస్తారు, నిన్ను ఈరోజే మేము తల నరికించేస్తామని చెప్పేసి దండోరా ఇస్తాడు గ్రామ ప్రజలకు. ఏమని, రాజ్యంలోని ప్రజలందరూ గురుతేజ్ బహదూర్ని మేము తల నరికిస్తున్నాం, మీరందరూ చూడాలి, ఎవరు రాకుండా మీకు పనిష్మెంట్ ఉంటుందని. గురుతేజ్ బహదూర్ని ఢిల్లీలోని సమీపంలో చాందిని చౌక్ దగ్గరికి సమీపంలో తీసుకొచ్చి తల నరకడానికి సిద్ధమైనప్పుడు గురుతేజ్ బహదూర్ గారు సైనికులతో అంటారు, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, 1 నిమిషం నేను ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాను, 2వ నిమిషం నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్న తర్వాత నేను తలను ఉంచినప్పుడు నా తలను నరికేయండి అని చెప్తారు. సరే అంటారు. అప్పుడు ప్రజలను ఉద్దేశించి గురుతేజ్ బహదూర్ గారు అంటారు, చావు పుట్టుకలు అనేది సర్వసాధారణము, ఇప్పుడు నా చావును మీరు చూసి భయపడకండి, అలాగే ఏ మతం ఉందో ఆ మతంలో మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పేసి తను ప్రార్థన చేసుకుని తల ఉంచగానే అప్పుడు ఒక రాక్షస సైనికుడు ఏం చేస్తాడు, తలను నరికేస్తాడు. అప్పుడు తలను నరికినప్పుడు ఆ తల అల్లంత దూరంలో ఉన్న చాందిని చౌక్లో పడిపోతుంది. ఈ తల లేని శరీర భాగం ఏమో కింద పడుతుంది. ఆ చాందిని చౌక్లోనే ఇప్పుడు మనం చూడొచ్చు, అక్కడ సిక్కుల పవిత్రమైన సిక్కుల దేవాలయం ఉంది. అలాగే ఎప్పుడైతే ఈ శరీరము తల భూమి మీద పడుతుందో వాతావరణంలో విపరీతమైన అనుకోని మార్పులు జరుగుతాయి. ఒకటేసారి భారీ వర్షము, తుఫానుతో కూడిన వర్షము, మొత్తం చీకటి అలుముకుంటుంది, ఏం అసలు కనిపించకుండా అవుతుంది. అదే అదను అనుకున్న ఈ ఇద్దరు ఎవరైతే రహస్యంగా ఉంటారో అనుచరులు ఏం చేస్తారు, ఆ తలను మెల్లగా తన శాల్వలో కప్పుకొని తన ఇంటి సైడు ప్రయాణం అయిపోతారు. ఇప్పుడు మొండెం ఉంటుంది, అంటే మొండెం తల లేని శరీర భాగం ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు, ఈ ఎవరైతే మొఘలు సైన్యం ఉంటుందో అందులో ఒక హిందూ సైనికుడు ఉంటాడు. అతని పని ఏంటి, కోటలోకి తినుబండారాలను బండి మీద తీసుకురావడం. మెల్లిగా ఏం చేస్తాడు, ఎవరు చూడనప్పుడు, భటులు చూడనప్పుడు అంత చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకటిలో ఆ బాడీని ఏం చేస్తాడు, తన తోపుడు బండిలో పెట్టుకొని దానిపైన దుప్పటి కప్పి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికైతే తీసుకెళ్ళిపోతాడు, కానీ దహన సంస్కారాలు ఎలా చేయాలి, ఒకవేళ నేను ఈ బాడీకి దహన సంస్కారాలు చేస్తే భటులకు తెలిసిపోతుంది, సైన్యానికి తెలిసిపోతుంది, నేను సైనికుడి కాబట్టి రాజద్రోహం కింద నన్ను నా కుటుంబీకులను వీళ్ళు చంపేస్తారని ఆలోచించి ఏం చేస్తాడు, ఏకంగా ఆ శవాన్ని నట్టింట్లో పెట్టి ఏకంగా ఇంటిని కాల్చేస్తాడు. ప్రమాదవశత్తు నా ఇల్లు కాలిపోయిందని చెప్పడానికి. ఈ విధంగా మన గురుతేజ్ బహదూర్ గారి బలిదానం. జై భారత్.